ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం కొత్త చైనీస్ డ్రామా స్టార్ట్ చేయబోతున్నాం. నేమ్ వచ్చేసరికి డెస్టినీ. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 1ని ఫుల్ క్లారిటీతో సింపుల్గా అర్థమయ్యేలా చూసేద్దాం. ఈ కథలో మన హీరో పేరు చూ షింగ్యాన్, హీరోయిన్ పేరు సాంగ్ రువాన్. కథలో మంచి ఎమోషన్స్, ట్విస్ట్ అన్నీ ఉన్నాయి. మీకు ఇలాంటి డ్రామాస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే లేట్ ఎందుకు, డెస్టినీ ఎపిసోడ్ 1లోకి జంప్ అవుదాం. తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి తన బాయ్ ఫ్రెండ్ వర్క్ చేసే కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. తన బాయ్ ఫ్రెండ్ అక్కడ ఒక ప్రొఫెసర్. సో తనని వెతుక్కుంటూ వెళ్ళిన శాంగ్ని చూసి తన బాయ్ ఫ్రెండ్, ఏంటి శామ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇలా నేను వర్క్ చేసే ప్లేస్కి నన్ను వెతుక్కుంటూ రాకని, నేను ఒక ప్రొఫెసర్ని ఇక్కడ, ఇలా నువ్వు నా కోసం రావడం ఎవరైనా చూస్తే నన్నే తప్పుగా అనుకుంటారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట పట్టించుకోవడం లేదు అని అంటాడు తన బాయ్ ఫ్రెండ్. తర్వాత తన బాయ్ ఫ్రెండ్, శాంగ్, నేను నీతో ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏంటది అని అడుగుతుంది శాంగ్. ఏం లేదు, నేను నీ నుండి విడిపోవాలనుకుంటున్నాను. ఐ నీడ్ ఏ బ్రేకప్ అని అంటాడు తన బాయ్ ఫ్రెండ్. అది విన్న శాంగ్ 2 నిమిషాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అదేంటి అలా అంటున్నావు, మనం 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం, నీకు అది అన్నీ మనం గడిపిన మెమరీస్ అన్నీ గుర్తుకు రావట్లేదా అని అడుగుతుంది శాంగ్. లేదు, ఐ నీడ్ ఏ బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతాడు తన బాయ్ ఫ్రెండ్. ఇంకా తర్వాత శాంగ్, అయితే ఇక్కడితో అంతేనా అని అడుగుతుంది. అవును అని తను కూడా వెళ్ళిపోతుంది. అవును అని తన బాయ్ ఫ్రెండ్ చెప్పాక తను కూడా వెళ్ళిపోతుంది. ఇంకా శాంగ్ తన మనసులో అనుకుంటుంది, నేను ఓడిపోయాను, కానీ ఒకవేళ సంబంధాన్ని నిజంగా విలువ చేసే వ్యక్తి చివరికి ఓడిపోతే నేను ఎప్పటికైనా ఇంకొకసారి ప్రేమను నమ్మగలనా అని తనను తానే క్వశ్చన్ చేసుకుంటుంది. అక్కడితో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కథ ముగిసిపోతుంది. ఇంకొక వారం తర్వాత తను అలానే ఒక స్టెప్స్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ అయిన లూనా వస్తుంది. హే శాంగ్, ఇప్పటికీ వారం అయ్యింది. ఆ నీచుని కోసం ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇప్పుడు నా కోసమే ఏడుస్తున్నాను లూనా. నేను అంతమందిలా మూర్ఖుని నమ్మలేకపోతున్నాను. నీవు మూర్ఖురాలివి కాదు శాంగ్. ఈ లోకంలో మూర్ఖులు నిన్ను నమ్మని అబ్బాయిలే. అదేంటి అలా అంటున్నావు అంటుంది శాంగ్. నిన్నెవరైతే అర్థం చేసుకోలేదో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు శాంగ్, వదిలేసే అని చెప్తుంది లూనా. అది సరే కానీ ఇదేంటి అని అడుగుతుంది శాంగ్. ఇదొక గ్రాండ్ పార్టీ టికెట్టా? ఈ సిటీలో ఉన్న రిచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని కలిపే ఈవెంట్ అన్నమాట ఇది. ఓ అవునా, డాలర్ అండ్ టియర్ అంటారు దీన్ని. ఓకే, అయినా నేను టాప్ కాదు, టియర్ కాదు, మరి నాకెందుకు ఇస్తున్నావు ఈ టికెట్ అని అంటుంది. ఇది విన్న లూనా, అరే అక్కడికి వెళ్తే నీ మనసే కాస్త కుదుట పడుతుంది, పద వెళ్దాం అని అంటుంది. లేదు లేదు లూనా, నేను రాలేను అని అంటుంది శాంగ్. అక్కడ అన్ని రకాల స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఫ్రీ తెలుసా? ఫ్రీయా? అవును ఫ్రీ. సరే అయితే వెళ్దాం అని వాళ్ళిద్దరూ పార్టీ కోసమని రెడీ అవుతారు. రూవాన్, నీవు ఎంత సరదాగా గడిపినా ఇతర పురుషుల గదిలోకి వెళ్ళేటప్పుడు నిన్ను నువ్వు మర్చిపోవద్దు. మితిమీరినంత వరకు వెళ్ళకూడదు. నీపై నువ్వు కంట్రోల్ ఉంచుకో, సరేనా అని చెప్తుంది లూనా. ఇది విన్న శాంగ్, బహుశా నేను తిరిగి వెళ్ళిపోవాలి. నన్ను చూడు, నాకు నేనే నచ్చట్లేదు, ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అని అంటుంది శాంగ్. నీవు ఎలానో మనం ఇక్కడికి వచ్చేసాం కదా రూవాన్, మొదట నేను నా స్నేహితులను వెతుక్కుంటాను అని అంటుంది లూనా. నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకో, సరేనా అని చెప్పి లూనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా శాంగ్ అక్కడే ఉన్న స్నాక్స్ని తినడానికి చూస్తుంది. సో ఇంకా తనకి ఆకలి వేయడంతో తను అక్కడున్న కుకీస్ని తింటుంది. తను కుకీస్ తింటున్నప్పుడు ఒక వ్యక్తి తన దగ్గరికి వస్తాడు. కుకీస్ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. బాగున్నాయి అని చెప్తుంది. తర్వాత ఆ అబ్బాయి, తినేసిన తర్వాత నువ్వు నా ప్రైవేట్ గదికి రావాలి, ఎందుకంటే అక్కడ ఇంకా మంచి స్నాక్స్ ఉన్నాయి అని అంటాడు ఆ అబ్బాయి. దానికి శాంగ్, అవసరం లేదు థ్యాంక్స్, నాకు కేవలం ఆకలిగా ఉంది, అందుకే నేను తిన్నాను అని అంటుంది. దానికి ఆ అబ్బాయి, నేను తినిపించాలనే ఉద్దేశంతోనే నేను పిలిచాను అని అంటాడు.
అలా అంటూ తన దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకోవడానికి చూస్తాడు. అది అలా ట్రై చేయడంతో శాంగ్, ఏంటి ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు, ఇలా విచిత్రంగా ఉన్నావేంటి నువ్వు అని అంటూ తన నుండి పారిపోవడానికి చూస్తుంది. అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆ అబ్బాయి కూడా తన వెంబడే వెళ్తూ ఉంటాడు. ఇది చూసిన తను ఇంకా ఇలా అవ్వదు అనేసి తను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ గదిలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. అది చూసిన ఆ అమ్మాయి, సారీ అండి, నేను ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడు, అది చూడలేక భయం వేసి ఇక్కడికి వచ్చేసాను, సారీ, మీ రూమ్ అని తెలియక వచ్చేసాను అని అంటుంది. అప్పుడు దానికి ఆ అబ్బాయి, ఇది నా గది, బయటికి వెళ్ళు అని అంటాడు. నన్ను చూడు, నీవు బాగానే కనిపిస్తున్నావు, కానీ ఇబ్బందిలో ఉన్నవారిని చూసి సహాయం చేయకుండా ఎలా ఉంటావు అని అడుగుతుంది శాంగ్. నీవు నటిస్తున్నట్టు అనిపిస్తోంది అని అంటాడు షింగ్యాన్. నటన? నీవు నాకు ఎలా సాయం చేయాలని కోరుతున్నావు, ఎలా అయితే సరిపోతుందా అని అడుగుతాడు చింగ్షియాన్. అప్పుడు తనకి అర్థమవుతుంది తను చింగ్షియాన్ అనే అబ్బాయి రూమ్లోకి వచ్చేసింది అని. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి అడ్డు తప్పుకో అని అంటుంది శాంగ్. అప్పుడేనా, వచ్చిన వెంటనే వెళ్ళాలనుకుంటున్నావా, నీవు ఇక్కడే నటిస్తున్నావు కదా అని అంటాడు చింగ్షియాన్. అయితే నీతో చివరి వరకు నేను కూడా నటిస్తాను, నీవు ఏం చేస్తున్నావు, ఇది నాకు తిరిగి ఇవ్వు అని అంటుంది లూనా. పిచ్చిగా ఏదైనా చేయకండి, ఇది అంతా నీవే ప్లాన్ చేశావు, నటించడము, మృదువుగా ఉండడము, ఈ మానసిక నటన అంతా బోరింగ్గా మారుతుంది, నీవు అమాయకురాలిగా నటించడం మానే అని అంటాడు సింగ్షాన్. యు ఆర్ ఎ ఈడియట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాంగ్. శాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంకా ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లూనా, నన్ను క్షమించు శాంగ్, నాకు తెలియదు కదా నువ్వు అక్కడ ఉన్నావనేసి, నువ్వు అక్కడే ఉంటావు అనేసి, నువ్వు ఎంజాయ్ చేస్తావనే కదా నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళాను అని అంటుంది లూనా. నీవు భయపడ్డావని నాకు చాలా బాధగా ఉంది, అందుకే చూడు నీకు ఇష్టమైన బీఫ్ పీసెస్ అండ్ క్రాబ్ ఫ్లేవర్ స్టిక్స్ తెచ్చాను, ఇది నా అపాలజీగా తీసుకో, సరేనా, నీకు చెప్తున్నా ఇంకెప్పుడు అలాంటి ప్లేసెస్కి నువ్వు కూడా వెళ్ళకు అనేసి అంటుంది శాంగ్. అసలైన వ్యక్తిత్వం లేని పురుషులు మాత్రమే అక్కడికి వెళతారు అని అంటుంది. నీవు నిజమే అంటున్నావు శాంగ్, మనం మళ్ళీ అక్కడికి వెళ్ళము అని అంటుంది లూనా. దాని తర్వాత నీవు ష్రింప్ పేస్ట్ రావడానికి మర్చిపోలేదుగా అని అంటుంది శాంగ్. ఖచ్చితంగా తెచ్చాను, అది అక్కడ పెట్టు అని అంటుంది లూనా. కనీసం నీకు ఇంకా కొంత మానవత్వం ఉంది అని అంటుంది శాంగ్. సరేరా ఇంకా తిందాం అనేసి అంటుంది. ఇంకా లూనా తను వర్క్ చేసే రిపుల్ కల్చరల్ మీడియా ఆఫీస్కి వెళ్తుంది. తను ఇంటర్న్షిప్గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. తన ఫస్ట్ డేనే తనకు లేట్ అవుతుంది. ఇంటర్న్షిప్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే నేను ఆలస్యం అవ్వడం ఏమిటి, నన్ను జాబ్లో నుంచి తీసేస్తారా అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. మిస్టర్ క్యూ, మీ డబుల్ షాట్ అమెరికానో అని తన మేనేజర్కి ఇస్తుంది శాంగ్. తిరిగి వర్క్కి వెళ్ళు అని అంటాడు క్యూ. హే శాంగ్ రూవన్, అని అడుగుతుంది శాంగ్. కొద్దిసేపట్లో నా ఆఫీస్కి రా అని అంటాడు క్యూ. ఒక ఇంటర్న్ని ఇలా పర్సనల్గా రూమ్కి రమ్మంటున్నాడు, ఏమైనా నన్ను తీసేస్తారా ఇక్కడి నుంచి, నేను ఈరోజు లేట్గా వచ్చాను కదా, సో అందుకు నన్ను ఏమైనా ఇంటర్న్షిప్ నుంచి రిమూవ్ చేస్తారా అని టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది శాంగ్. మే కమిన్ మిస్టర్ క్యూ? కమిన్. ఈ ఉదయం ఆలస్యమైంది ఎందుకంటే అని మొదలు పెడుతుంది శాంగ్. అంతలోనే తన మేనేజర్ క్యూ ఆపి, శాంగ్, ఈరోజు మీలాంటి యువకులు సెలబ్రిటీల ఫ్యాన్స్ అవుతూ ఉంటారు కదా అని అడుగుతాడు క్యూ. నీకు చూ షింగ్యాన్ తెలుసా అని అడుగుతాడు. లేదు సార్, నాకు తెలియదు. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న పాప్ స్టార్, ప్రముఖ గాయకుడు, అతని వెయిబోలో ఫేస్బుక్లో తన సూపర్ టాపిక్లో ఉన్నాడు.
5 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన మ్యాగజైన్ అతనిపై డాక్యుమెంటరీ తీయబోతుంది. ఎంతోమందికి ఈ అవకాశం కోరికతో ఎదురు చూస్తున్నాడు అని అంటారు క్యూ. నేను ఈ డాక్యుమెంటరీ తీయటం కానీ నేను ఇక్కడ నువ్వు ఈ డాక్యుమెంటరీ చేయగలవా అని అడుగుతాడు క్యూ. అది విన్నా శాంగ్, కానీ నేను ఇక్కడ కేవలం ఒక వారమేగా ఇంటర్న్గా ఉన్నాను సార్ అని అంటుంది శాంగ్, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఫుల్ టైమ్గా హైర్ చేసుకుంటాను అని అంటాడు క్యూ. థ్యాంక్ యూ సార్ ఎడిటర్ చీఫ్ అని అంటుంది. నేను దీన్ని నా 100% ఇచ్చి పూర్తి చేయడానికి చూస్తాను, ద బెస్ట్ ఇస్తాను మీకు అని అంటుంది. సరే, ఇక నువ్వు వెళ్ళు శాంగ్ అని అంటాడు క్యూ. ఇంకా తన ప్లేస్కి వెళ్ళి, నేను ఈ అవకాశాన్ని ఎంత త్వరగా పొందుతానని అనుకోలేదు. అదృష్టం ఎంత కలిసి వచ్చింది. నా అదృష్టం, నీకు ఇంక పని ముగిసింది కదా అని అనుకుంటుంది శాంగ్. ఇంకా శాంగ్ ఈ సింగ్షాన్ని కలవడానికి తన ఆఫీస్కని వెళ్తుంది. తను సింగ్షాన్ని లిఫ్ట్లో కలుస్తుంది, కానీ తనే సింగ్షాంగ్ అన్న విషయం తనకి అర్థం కాదు. సో తను సింగ్షాన్ శాంగ్తో అంటాడు, ఇంకెప్పుడు నన్ను ఫాలో అవ్వడం ఆపేస్తావు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అంటాడు సింగ్షాన్. హలో సార్, సారీ, మీరు ఎవరనుకుంటున్నారు, నేను ఇక్కడ పని కోసమని వచ్చాను, చెప్పు ఏం కావాలి అని అడుగుతాడు సింగ్షాన్. ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ ఏది కావాలి చెప్పు అని అంటుంది. ఏంటి, మీ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్తో నాకేం పని, నేను ఇక్కడికి సింగ్షాంగ్ కోసం వచ్చాను, మీకోసం కాదు. సో మీ పని మీరు చూసుకోండి, నా పని నన్ను చూసుకోనివ్వండి అని అంటుంది శాంగ్. ఓ అవునా, బహుశా నేనే సింగ్యాన్ అయితే ఏం చేస్తావు అని అడుగుతాడు సింగ్యాన్. నీవు సింగ్యాన్వా, జోక్ చేయకు, నేను ఇలా చాలామంది ఫ్యాన్స్ని చూశాను, కానీ నీలాంటి తేలికపాటి వ్యక్తిని ఇదే మొదటిసారి చూడడం. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. నేను నీకు సరదాగా ఆడుకోవడానికి నేనే కనిపించానా, నాకు టైం లేదు, వెళ్ళనివ్వు అని అంటుంది శాంగ్. చిన్న ఒక నిమిషం ఆగు, నేనే సింగ్యాన్ని, ఇదిగో చూడు అని తన ఐడి ప్రూఫ్ని చూపిస్తాడు. ఓ అప్పుడు శాంగ్ షాక్ అయ్యి తన ఐడి కార్డ్ని ఇస్తుంది. చూడండి సార్, నేను రిపుల్ కల్చరల్ మీడియా నుంచి వచ్చాను, నా పేరు శాంగ్ రూవాన్, నీవు మీడియా విభాగం నుంచి వచ్చావా అని అడుగుతాడు సింగ్షాన్. అవును అని అర్థం. శాంగ్ రూవాన్, ఇదా నీ పేరు, ఇది నిజంగా నమ్మగలిగినట్టుగా ఉంది. మిస్టర్ చూ, మా రిపుల్ మ్యాగజైన్ గురించి మీకు తెలుసు కదా మిస్ శాంగ్, మీ మ్యాగజైన్ కంటే నాకిప్పుడు మీ పట్ల ఇంకా బలమైన అభిప్రాయం ఏర్పడింది అని అంటాడు సింగ్యాన్. మిస్టర్ చూ, మీతో నిజంగా మాట్లాడుతున్నాను, ప్రెజెంట్ నేను అబ్బాయిలపై ఎలాంటి గుడ్ ఒపీనియన్లో లేను అని అంటుంది శాంగ్. తర్వాత మళ్ళీ మొదలు పెట్టమంటావా అని అంటుంది శాంగ్. నీవు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, మ్యాగజైన్లో నీవు మేనేజర్వా అని అడుగుతాడు. కాదు, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కూడా అని అంటుంది శాంగ్. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడానా, పెద్ద డైరెక్టర్వే, పెద్ద నిర్మాతవే కదా అని అంటాడు సింగ్యాన్. నీవు 9 పాయింట్స్ రేటింగ్ ఉన్న మ్యాగజైన్లో చూడాలని అనుకుంటున్నాను అని అంటాడు సింగ్యాన్. హలో జూయాన్, రిపుల్ మ్యాగజైన్, నన్ను డాక్యుమెంటరీ ఎలా సెలెక్ట్ చేశావు అని అడుగుతాడు సింగ్యాన్ తన అసిస్టెంట్కి కాల్ చేసి. సరే అర్థమైంది మిస్టర్ చూ, ఇప్పుడు నన్ను నమ్ముతావా అని అంటుంది శాంగ్. ఇది ఎలా డాక్యుమెంటరీ చేస్తావు అని అడుగుతాడు సింగ్యాన్. ఒక అబ్బాయి ఆర్టిస్ట్ బాగా చూపించాలంటే ఒక అమ్మాయి అభిప్రాయం చాలా ముఖ్యం అని అంటాడు సింగ్యాన్. నేను మహిళా అభిమాని కంటి నుంచి కెమెరా చూపిస్తూ నీ అసలైన రూపాన్ని చూపించాలనుకుంటున్నాను, కానీ నీవు ఎప్పుడూ పురుషులపై విసుగు చెందుతావు కదా, అప్పుడు ఎలా అభిమానిగా మారుతావు అని అడుగుతాడు సింగ్యాన్. నేను నా పర్సనల్ మ్యాటర్స్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ వేరు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ని అని సమాధానమిస్తుంది శాంగ్. ఒకసారి పని మోడ్లోకి వస్తే నేను ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను స్పష్టంగా పూర్తిగా ఫిలిం చేస్తాను. స్పష్టంగా మరియు పూర్తిగా కదా. అవును అంటుంది శాంగ్.
ఎంత పూర్తి స్థాయిలో డాక్యుమెంటరీ చేస్తావు, అందులో నా వ్యక్తిగత వ్యక్తిగతంగా నా మెంటాలిటీని ఎలా చూపిస్తావు అని అడుగుతాడు షింగ్షాన్. మీ పర్సనాలిటీ అంటే ఏంటి అని అడుగుతుంది శాంగ్. నీవే చెప్పు అంటాడు షింగ్యాన్. ఈ సమయంలో నువ్వు డాక్యుమెంటరీ నాకున్న నటుడిగా ఉన్న ప్రొఫెషనల్ కంటెంట్ మాత్రమే. ఎలాంటి కంటెంట్ తీస్తామనేది ఆ రోజు నా మనసు ఎలా ఉంటుందో దాన్ని బట్టి తీస్తాను అని అంటాడు షింగ్యాన్. ఎందుకు అలా? ఎందుకంటే నాకు అలా ఉండాలి అన్న కారణం లేదు. ఓకే అంటుంది శాంగ్. అయితే షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం షెడ్యూల్ నా ప్లాన్ ప్రకారమే ఉంటుంది. నేను చాలా బిజీగా ఉంటాను. ఇంకా నేను చాలా కాస్ట్లీ పర్సన్ని కూడా అంటాడు షింగ్యాన్. దానికి శాంగ్, సరే అయితే మీ సిగ్నేచర్ మనం డాక్యుమెంటరీ కోసం మీటింగ్ని పెట్టుకుందాం అని అంటుంది. నాకు కూడా ఒక కండిషన్ ఉంది అంటాడు షింగ్యాన్. చెప్పండి. నాకు ఎక్స్క్లూజివ్ హక్కులు కావాలి. నీవు చాలా సెక్సీగా హాట్గా ఉండేలా నేను నిన్ను ప్రమోట్ చేస్తాను అని అంటుంది శాంగ్. నేను దానికి ఎందుకు అగ్రీ చేయాలి అని అంటాడు షింగ్యాన్. డాక్యుమెంటరీ సమయంలో నేను నా డైరెక్షన్తోనే నేను పని చేస్తాను. ఎడిటింగ్కు తుది ఆమోదం కూడా నీదే. ఇవన్నీ సాధారణ ప్రాక్టీసెస్ కదా. ఇప్పుడు నీవు వీటికి నాతో ఒప్పందంగా మాట్లాడుతున్నావు. ఇది నీ మొదటిసారి ఏదైనా కళాకారుడితో పని చేస్తున్నావా అని అంటాడు షింగ్యాన్. చిన్న ఈల్ అని క్యూట్గా పిలుస్తాడు. నీవు ఇంటర్న్వి కదా అని అంటాడు నవ్వుతూ. దానికి శాంగ్ షివర్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన షింగ్యాన్, ఓకే వదిలే, సరే నేను అగ్రీ చేస్తున్నాను. ఈసారి నేను అసిస్టెంట్ని తీసుకురాలేదు. సో ఫిలిం చేసే సమయంలో నీవే నా అసిస్టెంట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి అని అంటాడు షింగ్యాన్. నేనా? నీవు చేయకపోతే మర్చిపో అని అంటాడు షింగ్యాన్. సరే నా వంతు కృషి చేస్తాను అంటుంది శాంగ్. ఇది తీసుకో, ఇవి సంతకం చేసిన ఫోటోలు అని అంటాడు షింగ్యాన్. అవసరం లేదు, నీ మంచంపై వీటిని వేలాడేయి. ప్రతిరోజు వీటిని చూసి నేను ఎలా షూట్ చేయాలో నేర్చుకో అని అంటాడు షింగ్యాన్. ఈసారి నీ చిత్రీకరణ ద్వారా సాంగ్ డైరెక్టర్ గారు అంటాడు షింగ్యాన్. ప్రజలు నాలో ఇంకొక కొత్త కోణాన్ని చూడాలి. వారు ఖచ్చితంగా చూస్తారు అని అంటుంది శాంగ్. నన్ను ఇష్టపడడంలో ఎవరికీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అంటాడు షింగ్యాన్. ఇక్కడితో మన ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.